యాకోబు ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అక్కడ క్రింది వచనంలో ఏమంటున్నారంటే, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. గమనించండి ప్రియులారా, పాపులారా మీ చేతులను కడుక్కొనుడి. చేతులు కడుక్కుంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, చేతులు కడుక్కుంటే మలినం పోతుందా? ఇప్పుడు ఒకరిని మర్డర్ చేసి వస్తాం, చేతులు ఒళ్ళంతా కూడా రక్తము, గుడ్డలంతా రక్తమై ఉంటాయి. అన్ని బట్టలు వదిలేసి స్నానం చేసుకుంటే అది పాపం వెళ్ళిపోతుందా? కాదు. అంటే దాని అర్థం ఏమిటంటే, చేతులు కడుక్కొనుడు అంటే మన హృదయములను కడుక్కోవాలి, మన మనస్సును కడుక్కోవాలి, మన శరీరాన్ని నలగొట్టుకోవాలి, మనలో ఉన్న ఆత్మకు మరి పరిశుద్ధంగా మనము ఉంచుకోవాలి. అది మనము కడుక్కోవాల్సింది. అందుకే పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి అంటున్నాడు. చాలామంది మరి ద్విమనస్కులుగా ఉంటున్నారు. రెండు మనసులు, రెండు ఆలోచనలు, ఒకటి మంచి ఒకటి చెడు, ఇటు దేవుడు అటు లోకము, ఇటు సాతానుడు ఇటు దేవుడు. ఈ రీతిగా మనుషులు ద్వంద్వ వైఖరితో వెళుతున్నారు. అందుకే యాకోబు భక్తుని ద్వారా ఈ మధ్యాహ్న కాలం అందు దేవుడు సెలవిస్తుందంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీకు తెలుసు ప్రియులారా, కరోనా సమయంలో ఆ భయానికి వణికి ఏ వస్తువు ముట్టుకున్నా వచ్చి శానిటైజ్ చేసుకున్నప్పుడు చేతులు బగబగ మండిపోయేవి కదా. చేతులు కడుక్కునే వాళ్ళం. మీకు అందరికి గుర్తు చేస్తున్నాను 3 ఏళ్ళ సంగతి. సరే, మీ ఫిలింనార్లో ఎంత ధైర్యంగా ఉన్నా నాకు తెలియదు, కానీ మేమైతే చాలా భయపడిపోయాం. ఎందుకంటే సిటీలోనికి ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి అంటించుకొని వచ్చి చాలామందికి తగిలిచ్చారు. అది మనకు తెలియని విషయం కాదు. సో అలాంటి పరిస్థితిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనేంత భయం అయితే ఉండేది. కొందరు బయటికి చెప్పొచ్చు, నేను బయటికి చెప్తుండొచ్చు, మీరు చెప్పకపోవచ్చు. విశ్వాసం ఉంది, లేదని కాదు. కానీ మనుషులం కదా, కొన్నిసార్లు బలహీనంకైనప్పుడు అనేక సార్లు వెళ్ళి చేయగలుగుతారు. హల్లెలూయా. ఈ రీతిగా మరి అనేక సార్లు జాగ్రత్త. కానీ ఇక్కడ చేతులు కడుక్కోవడం అంటే నీ యొక్క మనసును కడుక్కోవాలి, నీ ఆలోచన కడుక్కోవాలి. చూస్తారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుండి చదవండి. జారులైనను దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీరు కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనకు దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ గమనిస్తే ప్రియులారా, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి, మీరు బైబిల్ చూడొద్దండి, ఇంకా బైబిల్ చూస్తే అర్థం కాదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. వ్యభిచారులు, జారులు, ఆడంగితనం గారు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, విగ్రహారాధికులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకొని వారు, వీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా అంటున్నాడు. అంటే ఒకప్పుడు మనం ఎందులో నుండి బయటకు వచ్చిన వారమే. చెప్పుచున్న నేను కావచ్చు, వినుచున్న మీరు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క బలహీనతల నుండి బయటకు వచ్చిన వారు ఉన్నారు. కొందరైతే ఇంకా అందులోనే ఉన్నారు. చాలామంది జీవితాల్లో మనం చూసినప్పుడు అందులోని బయటికి రాలేక వారి ప్రాణాలను కోల్పోతున్నారు. వారికి ఉన్న ఆయుష్ చాలా ఉంది, ఇంకా వారికి ఎంతో భవిష్యత్తు ఉంది, వారు నమ్ముకున్న భార్య, పిల్లలు, వారి కొరకు చేయాల్సింది ఎంతో ఉంది, కానీ వారి మధ్యలో జీవితాలను ముగిస్తున్నారు. కారణం ఏమిటంటే అందులో నుండి వారు బయటికి రాలేకపోతున్నారు, వారు కడుక్కోలేకపోతున్నారు, వారి హృదయంలో పవిత్రపరచుకోలేకపోతున్నారు, వారి మనసును కంచుకోలేక వారి మనసును మూసివేయబడ్డది. ఆ దేవుని ప్రేమను అర్థం కాదు, దేవుని శక్తి ఏంటో అర్థం కాదు. వాళ్ళు అందులోనే, ఆ ఊబులోనే ఉన్నారు, ఆ వ్యభిచారంలో ఉన్నారు, తాగులోనే ఉన్నారు, ఆ విగ్రహారాధనలోనే ఉంటూ మరి దేవునికి చోటు ఇయ్యక కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ అంటారు కొంతమంది అట్టివారై ఉంటరి. కానీ ఇప్పుడైతే
క్రీస్తు యేసుక్రీస్తు యొక్క నామమున ఆత్మయందు మీరు కడగబడి మనం ఏమైనాము? కడగబడిన వ్యక్తి. సీరియస్గా వినాలి ప్రియులారా. బాప్తిసం తీసుకొని క్రైస్తవుడని పిలువబడే ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా నీ ఆత్మీయ స్థితిని కడుక్కోవాలి. నీ ఆత్మీయ స్థితిని కడుక్కోవాలి. మనం చక్కని వస్త్రాలు వేసుకొని వెళ్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అవి మలినమైపోతాయి. వెంటనే మనం ఏం చేస్తాం? మలిన వస్త్రాలను శుభ్రపరచుకుంటాం ప్రియులారా. అలాగే ఈ లోకంలో లోక మాలిన్యం అంటకుండా, లోకంలో అపరిశుద్ధత మనకు తాకకుండా ఆ దేవుని వాక్యం అనే సబ్బు చేత, వాక్యం అనే ఉదక స్నానం చేత నీ మనసును నీవు కడుక్కోవాలి. చేతులు కడుక్కుంటే కాదు ప్రయోజనం, నీ హృదయము కడగబడాలి. హృదయం కడగబడాలంటే హృదయానికి ఏమైనా మట్టి అంటిందా? కాదు. హృదయానికి తలంపులలో చెడుపు ఉన్నది, తలంపులో దోషమున్నది, ఆలోచనలో దోషమున్నది, నీ చూపులలో దోషమున్నది, నీ ప్రవర్తనలో దోషమున్నది. కనుక నీ మనస్సును నీవు కడుక్కోవాలి ప్రియులారా. కనుక క్రైస్తవుడనే ప్రతి వ్యక్తి కూడా మరి ప్రతినిత్యము కూడా దేవుని ఆత్మచేత మనం అందరం కడగబడవచ్చు. అయితే మీలో అట్టివారై ఉండిరి. మీలో కొందరు ఏమంటున్నాడు ఆ మాట చదవనమ్మా మరొకసారి. మీలో కొందరు ఎవరు వారు చెప్పగలమా? అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఆ కొందరిలో మనం ఉన్నామేమో. ఆ చిన్న గుంపులో నీవు ఉన్నావా? ఆ విడవబడి స్థితిలో నీవు ఉన్నావా? ఆ కడగబడని వ్యక్తిగా నేను ఉన్నామా? ఆ పాపుల లిస్టులో నీవు ఉంటున్నావా? నీవు కడగబడని వ్యక్తివైతే ఆయన బిడ్డవు నువ్వు కావు. కడగబడని వ్యక్తివైతే నువ్వు పరలోకం. క్లియర్ వాక్యమే చెప్తుంది, నా మాటలు కాదు. నా బిడ్డ దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాలమందు ఏదో ఒక మాలిన్యము, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు మన మనసును పాడు చేస్తుంది, మన భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. కానీ అందుకే మనం నిత్యము కడగబడే వ్యక్తులుగా ఉండాలి. దేని చేత కడుగుతాం? నీ వాక్యము చేత, పరిశుద్ధత చేత. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఉద్యోగంలో అబద్ధాలు ఆడవచ్చు, వ్యాపారంలో మోసాలు చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అన్ని విషయాల్లో కూడా ప్రతిది కూడా మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని సరిచేయడానికి మరి అది ఎప్పుడు కూడా ఒక జడ్జి వలె మనకు చూపిస్తుంది. హల్లెలూయా. జడ్జి వలె మనకు అదన్నీ కూడా చూపిస్తుంది ప్రియులారా. అందుకే ఇక్కడ అంటాడు మరి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. కనుక మీరు దొంగలైనను, వ్యభిచారులైనను, దూషకులైనను మరి మీరు దేవుని రాజ్యానికి వారసులు కారు. మీలో కొందరు అట్టివారై ఉంటారు. కానీ ఇప్పుడైతే మీరు ప్రభువైన యేసు నామములో కడగబడ్డారు. పిల్లలు ఇంకెంతమంది బాప్తిసం తీసుకో? దయచేసి చేతులు చెప్పండి. ఎవరైనా బాప్తిసం తీసుకొని వారు తీసుకోలేదా? మనం బాప్తిసం లేకుండా మనం ఎలా జీవిస్తాం? టికెట్ లేని ప్రయాణం మాదిరి. ఇద్దరు బిడ్డల తల్లి అయినామా, బాప్తిసం తీసుకోవాలి కదా. నీ బిడ్డలకు నువ్వేం నేర్పుతావు? భక్తి నువ్వేం నేర్చుకుంటావు? నీ పిల్లలకి ఏం నేర్పుతావు? కనుక ప్రియులారా, రక్షణకు మనం సిద్ధపడాలి. ఈ బాప్తిసము లేకుండా వెళ్ళే ప్రయాణం ఎలాంటిదంటే టికెట్ లేకుండా వెళ్తే ఏ సమయంలోనూ పట్టేస్తాడు, నిన్ను దించేస్తాడు బస్సులకి వెళ్ళి. నువ్వు వెళ్ళాల్సిన గమ్యం చేరవు. నీ ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. వస్తున్న వారికి నువ్వు మోసం చేసినట్టు అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను నమ్ముకున్నా నీ కుటుంబానికి నువ్వు అన్యాయం చేస్తున్నావని అర్థం. కనుక మీరు సిద్ధపడండి. పర్వాలేదు, ఇప్పటికైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెనే కాదు, పవిత్ర ఇక్కడ ఉన్నట్టు చాలామంది ఎవరైతే ఇంకా ఆత్మీయ స్థితిలో ఒకవేళ బాప్తిసం యవ్వన బిడ్డలు ముఖ్యంగా 12-13 సంవత్సరాలు వస్తేనే తీసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుండి దేవుని భయభక్తిలో వారిని పెంచితే ఆ పిల్లలు పెద్దగైనప్పుడు దాని నుండి తొలగిపోరని వాక్యం సెలవిస్తుంది. కనుక బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధవుతుంది, కుమార్తె కానీ కుమారుడు కానీ. ఈ దినాలు ఎంతోమంది తల్లిదండ్రులకు పిల్లలు మరి అపకీర్తిని తెచ్చేవారు చూస్తున్నాం. తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటున్నారు పిల్లలపైన. నా పిల్లలు ఒక స్థితిలో ఉండాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, గొప్ప ఉన్నత స్థితిలో ఉండాలి, నా యొక్క గోత్రంలో, నా యొక్క బంధువులో, నా రక్త సంబంధంలో అందరికంటే ఉన్నత స్థితిలో ఉండాలని నవమాసాలు మోసి కన్నా ప్రతి తల్లికి ఆశ ఉంటుంది ప్రియులారా. కానీ వాక్యం ఏమంటుంది? నీ బాల్య దినములందే నీ పిల్లలకు ఆ జ్ఞానములో పెంచాలి. అరితని పెంచినప్పుడు నీవు ఆశించిన ఆ భక్తి జీవితం వారు నేర్చుకున్నప్పుడు వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. ఒక డాక్టర్ అయ్యాడు అనుకోండి, ఎంత పేరు తెలుసా మీ ఊరికి?
ఒక డాక్టరు అయ్యారనుకోండి, మీ పిల్లలు కొడుకు కుమారుడితోనో కుమారుడు, ఆ ఊరికి ఎంత పేరు, మీ ద్వారా ఆ పిల్లలకి ఎంత పేరు, గ్రామానికి కానీ నువ్వు జీవిస్తున్న ఏరియాకి కానీ. చూసిన వాళ్ళందరూ కూడా నమస్తే అంటారు డాక్టర్కు, ఎందుకంటే ప్రాణాన్ని కాపాడేవాడు. ఒక ఒక చక్కటి మంచి వృత్తి, గౌరవప్రదమైనటువంటి వృత్తి అది. మరి అమెరికా దేశంలో చూస్తే దేవుని సేవకునికి మొదటి ప్రాధాన్యత ఇస్తారంట, రెండవది డాక్టర్కి ఎక్కువ గౌరవిస్తారంట. సో మన పిల్లలు అట్లా ఉన్నత స్థితిలో ఇతరులకు వెలుగుగా ఉండాలి అంటే ఆ క్రమంలో మనం పెంచాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అయితే ఇక్కడ మన టాపిక్ అది కాదు, కానీ సందర్భాన్ని బట్టి చెప్పగలిగాను. కనుక మనం ఏం చేయాలంటే మన మనసును మనము కడుక్కోవాలి. చేతులు కాదు కానీ, మనం బట్టలు కడుక్కోవడం కానీ, స్నానం చేయడం కాదు కానీ, మన హృదయము కడగబడాలి, మన హృదయం పరిశుద్ధపరచబడాలి. మన హృదయంలో ఆ మాలిన్యం అంతా కూడా మరి కడగబడినప్పుడే మనము ఆయన పిల్లలుగా మనము చూస్తాం. ప్రియులారా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట నేను గుర్తు చేస్తాను. నాకు త్వరగా సాయం చేయండి, నేను త్వరగా ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోండి. చూడండి, పౌలు గారు రాస్తున్నాడు, మీరు వెలిగించబడిన వారు, మీరు కడగబడిన వారు, మీరు రక్షించబడిన వారు కనుక మిమ్మల్ని పిలుచుకున్నాడు. నేను లోకంలో నుండి పిలుచుకున్నాడు, పాపంలో నుండి పిలుచుకున్నాడు. పాడుకున్నాం కదా ఆరాధనలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూశావు, నీ చేతులు నన్ను తాకాయి దేవా. లోకములో ఉన్నప్పుడు నీ స్వరము, మెల్లని స్వరం విని పాపములో పడకుండా, ఆ నరకానికి వెళ్లకుండా నువ్వు నన్ను రక్షించుకున్నావు. అందుకే నేను ఆరాధిస్తున్నాను. ఇంతవరకు చక్కగా పాడుకున్నాం. కనుక ఇప్పుడు మనం ఏంటి, వెలిగించబడిన వ్యక్తులం. మన మనోనేత్రములు తెరవబడ్డాయి. కనుక ఇప్పుడు నువ్వేం గ్రహించాలి, నీ మనస్సు నువ్వు కడుక్కోవాలి. వెలిగించబడిన వారు ఏం చేయాలి, ఇతరులకు వెలుగు చూపేవారిగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, మీరు హైదరాబాద్కు కొత్తగా బ్రతకడానికి వస్తే ఫిలిం నగర్ ఎక్కడుందని అడిగి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఫిలిం నగర్ ఎక్కడుందో నువ్వు ఇతరులకు చూపే వ్యక్తిగా ఉండాలి. అంటే నువ్వు దేశీయ ప్రేమ ఏమిటో నువ్వు ఎరిగావు. ఇప్పుడు యేసయ్య ప్రేమ ఏమిటో నువ్వు ఇతరులకు చెప్పే వ్యక్తిగా ఉండాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం ఇప్పుడు రక్షించబడిన బిడ్డలం, మనము కడగబడిన బిడ్డలము, ఆయన నామాన్ని ధరించిన బిడ్డలం. కనుక నా ప్రియులారా, మన మనస్సులను మనము కడుక్కొని పరిశుద్ధంగా ఉంచుకోవాలని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.